దేవుడిని ముందుకొచ్చి నీకేం కావాలి అని అడిగితే ఫస్ట్ నువ్వేం కావాలని కోరుకుంటావు? అదొక్కటే కోరిక అయి ఉండాలి. మా మమ్మీని బాగా చూసుకోవాలి. మీరు సింగిల్ పేరెంట్ కదా, సో అంటే మీ ఫ్యామిలీని ఎలా లీడ్ చేశారు నైనిక? మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఐ థింక్ మై మామ్ ఈజ్ అ సూపర్ ఉమెన్ ఆ టాపిక్లో అయితే. నేను ఇప్పుడే ఆలోచిస్తుంటా, నాకు ఇప్పుడు ఈ ఏజ్లో నాకు ఒక కూతురు అంటే మమ్మీకి అలాంటి సిచ్యువేషన్ ఎట్లా మమ్మీ ఉన్నప్పుడు మీ మమ్మీకి ఒక్క మాటలో చెప్పాలి అంటే నైనిక ఏం చెప్తావు? థ్యాంక్ యూ అంట. ఇంకా దానికన్నా ఎక్కువ నేను ఏం అనలేదు. ఐ లవ్ యూ మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అంట. నేను మీ ఫాదర్ గురించి ఎప్పుడు మీరు ఎక్కడా చెప్పలేదు, ఎందుకు అట్లా? డాడీ మాతో ఉండరు బేసికలీ, ఈ డజన్ లివ్ విత్ అస్. అంటే డాడీ డొమెస్టిక్లీ వైలెంట్, ఈజ్ నాట్ అ గుడ్ పర్సన్. సెపరేషన్ అయిపోయింది నేను చిన్నప్పుడు 5 yearsలో ఉన్నప్పుడు అయిపోయింది. అది ఒక పెద్ద స్టోరీ. అది మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది నాకు మా డాడీ ఉంటే బాగుండేమో ఈ టైంలో? ఐ హావ్ సీన్ హిమ్ టార్చరింగ్ మై మదర్. నాకు మా మమ్మీ ఇష్టం కాబట్టి, నాకు మమ్మీ ప్రేమ అన్నీ కాబట్టి, ఐ డి నాట్ అలౌ దట్ మ్యాన్ టు డూ దట్ టు మై మదర్ ఎనీమోర్. లైక్ వద్దు, మాకు మీ వద్దు, మా ఫ్యామిలీకి మీరు వద్దు, వెళ్ళిపోండి అన్న. నేను నేనే చెప్పేసా నాకు నువ్వు వద్దు డాడీ, నువ్వు ఉంటే మమ్మీతో నేను ఉండను అన్న. నేను